హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ యొక్క క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ యొక్క సిలబస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ పేపర్స్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది ఒక వీడియోలో. నెక్స్ట్ అసలు లిమిట్ టెస్ట్ అంటే డెఫినేషను, లిమిట్ ఇంప్యూరిటీసు, ఇవన్నీ ఒక వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, పైన ఐకాన్ మీద వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. టుడే వచ్చేసి మనము లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అసలు లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అంటే ఏంది, ఏ విధంగా ఉంటుంది మొత్తం డీటెయిల్గా సింపుల్గా ఈజీగా అండి. చాలామంది ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడతారు, టఫ్గా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి. ఇది అసలు ఏం లేవు, ఒక ప్రిన్సిపల్ రాయాలి, కంపల్సరీ ప్రిన్సిపల్ అడుగుతారు, ప్రిన్సిపల్ రాయాల్సి ఉంటుంది, ప్రిన్సిపల్ ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. ప్రొసీజర్లో మనము ఏ విధంగా సింపుల్గా ఎట్లా రాయొచ్చు మనము ఇంత ఈజీగా అన్నట్లు మీకు చెప్తాను అనమాట. అసలు ప్రిన్సిపల్ ఏదైనా కూడా బేసికలీ కెమికల్ రియాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే మనం సల్ఫేట్ తీసుకుందాం, లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ తీసుకున్నాం కాబట్టి ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ ఇన్ ద లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రియాక్షన్. ద సల్ఫేట్ రియాక్ట్ విత్ బేరియం క్లోరైడ్ రియాక్ట్ అవుతుంది. ఆ బేరియం క్లోరైడ్ రియాక్ట్ అయినప్పుడు టు ఫార్మ్ ద బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ HCl. ఈ డైల్యూట్ HCl టు అపేరెన్స్ ఇన్ ద టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. మనం ఏంది సల్ఫేట్ కాబట్టి సల్ఫేటు ఏంది బేరియం క్లోరైడ్తో రియాక్ట్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ HClతో. ఈ డైల్యూట్ HClతో అయినప్పుడు ఏమైతే బేరియం సల్ఫేట్ వస్తుంది, క్లోరైడ్ ఫామ్ అవుతుంది, అప్పుడే మనకు టర్బిడిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు అపారిటస్, మనము ఏ లిమిట్ టెస్ట్కైనా కూడా నెస్లర్ సిలిండర్ వాడతాము. నెక్స్ట్ గ్లాస్ రాడ్ స్టిర్ చేయడానికి గ్లాస్ రాడ్ వాడతాము. ఆ నెస్లర్ సిలిండర్స్ పెట్టుకోవడానికి స్టాండ్, గ్లాస్ రాడ్ ఇట్లా పొడవుగా ఉంటుందండి, ఇట్లా ఉంటుంది. స్టాండ్ ఏమో ఇది హోల్స్ ఉండి ఇట్లా ఉంటుంది, ఇంట్లో పెట్టుకుంటాం మనం స్టాండ్. మనకు వచ్చేసి మనము నెస్లర్ సిలిండర్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, దీన్ని తీసుకుపోయి ఈ స్టాండ్లో పెడతాం. ఆ విధంగా ఉంటాయి అపారిటస్. ఇది అపారిటస్ రిక్వైర్డ్ ఏంటంటే నెస్లర్ సిలిండరు, గ్లాస్ రాడు, స్టాండ్. అవి నెస్లర్ సిలిండర్ పెట్టుకోవడానికి స్టాండ్, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ కెమికల్స్, మనకి ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ కావాలి ఆల్రెడీ మనం మన ప్రిన్సిపల్స్లన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, స్టాండర్డ్ పొటాషియం సల్ఫేట్ సొల్యూషను, బేరియం సల్ఫేట్ రియేజెంట్, అవి వచ్చేసి కెమికల్స్. ఈ కెమికల్స్లో మనము రోల్ ఆఫ్ డైల్యూట్ HCl తీసుకున్నాం కదా. ఈ డైల్యూట్ HCl దాని రోల్ ఏంటంటే మెయిన్లీ అసిడిక్ మీడియం ఫామ్ చేస్తుంది. అసిడిక్ మీడియం ఫామ్ చేసి ప్రిసిపిటేట్ అనేది టు ప్రివెంట్ ద ప్రిసిపిటేట్ ఆఫ్ ది అదర్ రాడికల్స్. ఈ డైల్యూట్ HCl ఎందుకు తీసుకున్నాం అంటే మెయిన్లీ ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వడం కోసం తీసుకున్నాము. నెక్స్ట్ కెమికల్స్ దీంట్లో కెమికల్స్ ఏంటంటే మనం ప్రిపేర్డ్ బై మిక్సింగ్ ఆఫ్ ది 15 ml ఆఫ్ 0.5 ml బేరియం క్లోరైడ్, 55 ml ఆఫ్ వాటర్. ఎంత క్వాంటిటీ అనేసి మనకు అంత ఎగ్జాక్ట్ రాయాల్సిన అవసరం లేదు. మిక్సింగ్ ఆఫ్ ది బేరియం క్లోరైడ్ అండ్ వాటర్ అండ్ ఆల్సో యాడ్ టు ద ఆల్కహాల్ అండ్ పొటాషియం సల్ఫేట్, దెన్ డైల్యూట్ చేయాలి, 100 mlకి డైల్యూట్ చేయాలి టు ప్రిసిపిటేట్ ఈజ్ ఫామ్. ఇది వచ్చేసి మనకు కెమికల్స్లో మనం ఏమేమి యాడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రిపేర్డ్ బై మిక్సింగ్ ద బేరియం క్లోరైడ్, నెక్స్ట్ యాడ్ వాటర్, దెన్ యాడ్ టు ద ఆల్కహాల్, దెన్ పొటాషియం సల్ఫేట్ యాడ్ చేసి 100 mlకి డైల్యూట్ చేయాలి. 100 mlకి డైల్యూట్ చేయాలన్నమాట. 100 mlకి డైల్యూట్ చేస్తే టు ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. అది వచ్చేసి కెమికల్స్ అన్నమాట. కమింగ్ టు ద ప్రొసీజర్లో మనకు ఏమేమి తీసుకుంటాం, టెస్ట్ తీసుకుంటాం, స్టాండర్డ్ తీసుకుంటాం. టెస్ట్ స్టాండర్డ్ మనం ఎంత ml యాడ్ చేయాలి, ఏం యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేయాలి అనేసి ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ రాయకపోయినా పర్లేదు, కానీ ఏం యాడ్ చేయాలి అనేది మాత్రం మోస్ట్లీ ఇంపార్టెంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రొసీజర్లో టెస్ట్లో ఏం చూద్దాం. టెస్ట్లో డిజాల్వ్ ద స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ నెస్లర్ సిలిండర్ డైరెక్ట్ ఫార్మకోపియా. మనం ఏదైతే శాంపుల్ తీసుకుంటున్నామో ఆ శాంపుల్ని మన నెస్లర్ సిలిండర్లో యాడ్ చేయాలి.
నెక్స్ట్ 1 ml ఆఫ్ సొల్యూషన్ పొటాషియం సల్ఫేట్ ఇన్ ద నెస్లర్ సిలిండర్. దీంట్లో మనం పొటాషియం సల్ఫేట్ నెస్లర్ సిలిండర్ యాడ్ చేస్తాం. స్టాండర్డ్ సొల్యూషన్. టెస్ట్ ఏమో స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మనం నెస్లర్ సిలిండర్లో అంత అమౌంట్ వేయాలి, దీంట్లో అంత అమౌంట్ వేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయాలి. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత వేసినాం? 2 ml వేసినాం. అందులో ఎంత టెస్ట్ సొల్యూషన్లో వేసినాం. స్టాండర్డ్ సొల్యూషన్లో కూడా సేమ్ 2 ml ఆఫ్ డైల్యూట్ HCl యాడ్ చేయాలి. నెక్స్ట్ డైల్యూట్ అయిన సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ 45 ml ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఈ విధంగా డయాగ్రామ్ వేసి మీరు రాసిరు అనుకో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా డయాగ్రామ్ ఇట్లా ప్రజెన్స్ చేసింది అనుకో, HCl తర్వాత వాటర్, ఇది బేరియం సల్ఫేట్ యాడ్ చేసినట్లు వేసి తర్వాత అబ్జర్వేషన్ ఏమొస్తుందో మనం రాస్తే ప్రజెన్స్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బేరియం సల్ఫేట్ యాడ్ చేయాలి. ఈ బేరియం సల్ఫేట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes పక్కకు పెట్టి అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేస్తే మనకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ప్రొసీజర్ ఎంత సింపుల్ చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇట్లా డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేసి రాసినాం అనుకో. నెస్లర్ సిలిండర్స్ కామన్, టెస్ట్కు స్టాండర్డ్కు. టెస్ట్ శాంపుల్ యాడ్ చేసినాం, స్టాండర్డ్ శాంపుల్ యాడ్ చేసినాం. దెన్ ఆఫ్టర్ దట్ HCl యాడ్ చేసినాము, వాటర్ యాడ్ చేసినాము, బేరియం సల్ఫేట్ యాడ్ చేసినాము. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఫైనల్గా మనం ఏం చేయాలి, దాన్ని 100 mlకి మనము దాన్ని డైల్యూట్ చేయాల్సి ఉంటుంది. డైల్యూట్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టాల్సి ఉంటుంది. 10 minutes పక్కన పెడితే మనకి ఏమవుతుంది, టర్బిడిటీ ఆఫ్ ది టెస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది, లెస్ దెన్ ద టర్బిడిటీ ఆఫ్ ది స్టాండర్డ్ సొల్యూషన్. ద శాంపుల్ విల్ బి పాస్ టు ద లిమిట్ టెస్ట్. అంటే మనకి ఏ విధంగా ఫామ్ కావాలి, 10 minutes అయిన తర్వాత టర్బిడిటీ ఆఫ్ ది టెస్ట్ సొల్యూషన్, టెస్ట్ ఇది టర్బిడిటీ ఆఫ్ ది స్టాండర్డ్ సొల్యూషన్, స్టాండర్డ్ సొల్యూషన్ ఇట్లా ఫామ్ అయిందనుకో, ఇదేంది టెస్ట్ అనేది, లిమిట్ టెస్ట్ అనేది పాస్ అయిందన్నమాట. టర్బిడిటీ ఆఫ్ ది అబ్జర్వేషన్లో ఏమవుతుంది, ఇఫ్ ద టర్బిడిటీ ఆఫ్ ది టెస్ట్ సొల్యూషన్ ఈజ్ లెస్ దెన్ ద టర్బిడిటీ ఆఫ్ ది స్టాండర్డ్ సొల్యూషన్, ద శాంపుల్ విల్ బి ద లిమిట్ టెస్ట్ ఈజ్ ద పాస్. లేదు అంటాం అనుకో, మళ్ళా మనము టర్బిడిటీ ఆఫ్ ది టెస్ట్ సొల్యూషన్ ఇట్లా ఉండి, ఇది టెస్ట్ గ్రేటర్ దెన్గా ఉందనుకో స్టాండర్డ్ సొల్యూషన్కి అనుకో, ఇది ఫెయిలు, లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అనేది ఫెయిల్ అవుతుంది. అట్లా కాకుండా లిమిట్ టెస్ట్ ఫర్ ది సొల్యూషన్, టర్బిడిటీ ఆఫ్ ది లిమిట్ టెస్ట్ సొల్యూషన్ లెస్ దెన్ ద స్టాండర్డ్ సొల్యూషన్ ఉంటే శాంపుల్ విల్ బి పాస్. ఇది మనకు లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్. ఈ విధంగా ఉంటే లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అనేది పాస్ అయ్యింది, ఇది కరెక్ట్ అని అర్థము. ఈ విధంగా టెస్ట్ శాంపుల్ వచ్చి, ఈ విధంగా స్టాండర్డ్ శాంపుల్ వస్తే ఇది ఫెయిల్ అయిందని అర్థము. ఇది వచ్చేసి లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్. ఎంత సింపుల్గా ఉంది కదా, మనకు ఏం లేదు. బేస్డ్ ఆన్ ది లిమిట్ టెస్ట్ ఫర్ sulfate, the principle mainly involved in the chemical reaction in the presence of the sulfate and to react with barium chloride in the presence of the dilute hydrochloric acid to form the barium sulfate. Next, apparatus, Nessler cylinder, glass rod, stand. Coming to the chemicals, మనం ఏదైతే మనం ఇంట్లో డిస్కస్ చేసినామో అదే ఉంటుంది. కింద బేరియం సల్ఫేట్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, పొటాషియం సల్ఫేట్ ఉంటుంది, బేరియం సల్ఫేట్ రియేజెంట్ ఉంటుంది. అది ప్రొసీజర్లో మనము మన నెస్లర్ సిలిండర్లో టెస్ట్ శాంపుల్ తీసుకోవాలి, ఇంకో నెస్లర్ సిలిండర్ స్టాండర్డ్ తీసుకోవాలి. మనం ఏం యాడ్ చేయాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేయాలి, నెక్స్ట్ దట్ వాటర్ యాడ్ చేయాలి, నెక్స్ట్ దట్ బేరియం సల్ఫేట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మనం డైల్యూట్ చేయాలి. డైల్యూట్ చేసిన తర్వాత ఒక 10 minutes పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టినప్పుడు ద టర్బిడిటీ ఆఫ్ ది టెస్ట్ సొల్యూషన్ ఈజ్ లెస్ దెన్ ద టర్బిడిటీ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్, ఇట్ విల్ బి ద లిమిట్ టెస్ట్ పాస్. ఇంతే సింపుల్గా. చాలామంది మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అంట. టుడే వచ్చేసి లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ గురించి మీకు సింపుల్గా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఐరన్ చెప్తాను, ఆర్సెనిక్ చెప్తాను, అన్ని లిమిట్ టెస్ట్లు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దాంట్లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది కదా. కంపల్సరీ ఛానల్ చూడండి, వీడియో చూడండి, చూసిన వెంబడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా అంత ఇనార్గానిక్ సంబంధించిన అన్ని క్లాసులు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కంపల్సరీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.